ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క డేట్ అండ్ టైం గురించి అండ్ అలాగే బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్‌గా మాట్లాడడం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క డేట్ అండ్ టైం గురించి. సో మనకి రేపు మార్నింగ్ 3:30కి అయితే లైవ్ స్టార్ట్ అయితదన్నమాట. సో మనకి 3:30కే లైవ్ అనేది స్టార్ట్ అయితది. అండ్ 2:30 నుండే కిక్ ఆఫ్ షో అనేది స్టార్ట్ అవుతదన్నమాట. అండ్ ఈ కిక్ ఆఫ్ షోలో మనకి తెలిసిందే కదా! సో వాళ్ళు ఫస్ట్‌గా ఇంటర్వ్యూ చేస్తారు. సో మన బిగ్గీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చాలా అంటే చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 3:30 అంటే చాలామంది లెవ్వరు. సో ఆ టైంకి ఎవరు లేసి లైవ్ అయితే చూడరన్నమాట. సో ఇప్పుడు ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో కంపల్సరీ మీరు చూడండి. సో మీరు కంపల్సరీ ఈ లైవ్ ఈవెంట్‌ని చూడండి. అండ్ స్టార్టింగ్‌లోనే మనకి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. సో ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కదా! సో ఈ మ్యాచే మనకి స్టార్టింగ్‌లో దొరుకుతదంటే సో మనకి 3:30 నుండి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతది. సో మనకి డైరెక్ట్ లైవే 3:30 కాబట్టి సో కంపల్సరీ మీరు లేచి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని చూడండి. సో రేపు మార్నింగ్ 3:30 నుండే లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో ఫస్ట్‌గా సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే సీఎం పంక్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో చాలా అంటే చాలా హై ఫేవర్‌లో ఉన్నారు. సీఎం పంక్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారని. చాలా ఎక్కువ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట మన బెట్టింగ్ ఓడ్స్‌లో సీఎం పంక్‌కి అండ్ డ్రూ మ్యాకింటైర్‌కి. సో సీఎం పంక్ చాలా అంటే చాలా హై బెట్టింగ్ ఓడ్స్‌తో ఉన్నారు. సో ఈ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది సీఎం పంకే. అండ్ ఇంకొక బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చింది. అండ్ ఇది దేనిపైన అంటే సో ఈ మ్యాచ్‌లో బ్లడ్ ఎవరికి వస్తది? సీఎం పంక్‌కా లేదంటే డ్రూ మ్యాకింటైర్‌కా? సో బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే ఇద్దరికి బ్లడ్ అనేది వస్తదంట. సో ఇంతకుముందే రా షోలో మాట్లాడినారు. సో కంపల్సరీగా బ్లడ్ కక్కిస్తానని వాళ్ళిద్దరు వార్నింగ్ అయితే ఇచ్చుకున్నారు. సో కంపల్సరీగా వీళ్ళిద్దరికీ బ్లడ్ వస్తదని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది సీఎం పంకే అంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయితే బావుంటది? సీఎం పంకా లేదంటే డ్రూ మ్యాకింటైరా? సో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నయా జాక్స్ వర్సెస్ బెయిలీ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ నయా జాక్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం విన్ అయ్యేది నయా జాక్సే. అండ్ ఈ మ్యాచ్ పైన ఇంకొక బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చినాయన్నమాట. సో అది దేనిపైన అంటే సో మన టిఫనీ స్ట్రాటన్ పైన. సో టిఫనీ స్ట్రాటన్ ఈ మ్యాచ్‌లో క్యాష్ ఇన్ చేస్తదా? మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేస్తదా? చేయదా? అనే దానిపైన బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చినాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే ఈ మ్యాచ్‌లో టిఫనీ స్ట్రాటన్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేయదంట. సో క్యాష్ ఇన్ చేయదంట. సో నార్మల్‌గానే ఈ మ్యాచ్ జరుగుతదంట. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే నయా జాక్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ టిఫనీ స్ట్రాటన్ క్యాష్ ఇన్ చేసినా చేయొచ్చంట. సో చాలా తక్కువ రూమర్స్ అయితే అంటున్నాయి క్యాష్ ఇన్ చేస్తదని. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చేసినాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం టిఫనీ స్ట్రాటన్ ఈ మ్యాచ్‌లో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేయదంట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే లివ్ మోర్గన్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ ఎప్పుడైతే అఫీషియల్ అయిందో సో అప్పటి నుండి ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ లివ్ మోర్గన్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఎవరో ఒకరు వస్తారు, ఇన్వాల్వ్ అవుతారు. అండ్ దానివల్ల ఈ మ్యాచ్‌లో రియా రిప్లీ ఓడిపోతది. అండ్ లివ్ మోర్గనే విన్ అవుతదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో మనకి రాక్వెల్ రోడ్రిగేజ్ రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ మొన్న రాలో కూడా టీజ్ చేసినారు. ఆల్రెడీ మీకు చెప్పినాను వీడియోలో. అండ్ మళ్ళొకసారి మీరు స్క్రీన్ మీద చూడండి ఆ ఫోటోని. సో ఒక టైప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసింది. సో మేబీ రాక్వెల్ రోడ్రిగేజ్ ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీకి కాస్ట్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ దానివల్ల ఈ మ్యాచ్‌లో లివ్ మోర్గన్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇంకొక థ్రెట్ కూడా ఉంది. అండ్ ఇంకొక బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చినాయి ఈ మ్యాచ్ పైన. ఆ బెట్టింగ్ ఓడ్స్ దేనిపైన అంటే ఇప్పుడు మన డామినిక్ మిస్టీరో షార్క్ కేజ్‌లో ఉంటారు కదా! సో ఆ షార్క్ కేజ్ నుండి డామినిక్ మిస్టీరో బయట పడతారా? పడరా? ఈ మ్యాచ్ మధ్యలో. సో దానిపైన బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చినాయన్నమాట. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ మధ్యలో మన డామినిక్ మిస్టీరో షార్క్ కేజ్ నుండి బయట పడతారంట. బయటపడి ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారన్నట్టుగా బెట్టింగ్ ఓడ్స్ అయితే అంటున్నాయి. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్‌లో డామినిక్ మిస్టీరో ఇన్వాల్వ్ అవుతే మంచిగుంటదా? లేదంటే రాక్వెల్ రోడ్రిగేజ్ వస్తే మంచిగుంటదా? లేదంటే సో ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ జరగలేదనుకో, సో ఎవరు ఇంటరప్ట్ చేయలేదనుకో, సో మేబీ రియా రిప్లీ విన్ అవుతుందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఎవరు ఇంటరప్ట్ చేయకపోతేనే. సో ఒకవేళ చేస్తే మాత్రం రియా రిప్లీ ఓడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది.
అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే స్టిల్ ఇప్పటి వరకు లివ్ మొర్గన్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఒకవేళ ఈ మ్యాచ్లో ఇంటరప్షన్ అనేది జరిగిందనుకో మేబీ రియా రిప్లీ ఓడిపోవచ్చు, లేదంటే రియా రిప్లీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో చాలా తక్కువ రూమర్స్ అయితే అంటున్నాయి మేబీ రియా రిప్లీ విన్ అవ్వచ్చు అని. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే లివ్ మొర్గన్కే సపోర్టు చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ప్రజెంట్ డేమియన్ ప్రీస్ట్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది డేమియన్ ప్రీస్ట్ అంట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ ఫిన్ బ్యాలర్ కూడా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట. అండ్ ఆ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎలాగో జడ్జ్మెంట్ డేలో మెంబర్స్ ఉన్నారు కదా జేడీ అండ్ కార్లిటో, సో వాళ్ళిద్దరూ కంపల్సరీగా ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మన ఫిన్ బ్యాలర్కి హెల్ప్ చేస్తారంట. అండ్ దానివల్ల ఈ మ్యాచ్లో ఫిన్ బ్యాలర్ విన్ అవుతారని రూమర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే డేమియన్ ప్రీస్టే విన్ అవుతారని చెప్తున్నాయి. సో మరి మీరేమంటారు? సో మరి ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? డేమియన్ ప్రీస్టా లేదంటే ఫిన్ బ్యాలరా? అండ్ నెక్స్ట్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ద ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రజెంట్ రోమన్ రైన్స్కి అండ్ కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ అన్నమాట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ ఓడిపోవచ్చంట. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎవరో ఒకరు వస్తారు, సోలో సికోవాకి అండ్ జాకబ్ ఫటుకి హెల్ప్ చేశారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అండ్ దానివల్ల ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ ఓడిపోతారని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ మీరు ఒకటి ఆలోచించండి, రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినప్పటి నుండి ఒక్క మ్యాచ్లో కూడా ఫైట్ చేయలేదు. రోమన్ రైన్స్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్, అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ మామూలు ఛాంపియన్ కాదు, అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్. అలాంటి సూపర్ స్టార్ అండ్ పవర్ఫుల్ రోమన్ రైన్స్ వీళ్ళు మ్యాచ్లో ఓడిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ వీళ్ళ మధ్యనే డిస్టర్బెన్సెస్ వచ్చి అంటే ఈ మ్యాచ్లో ఓడిపోయినారనుకో అదొక అర్థం ఉంటుంది. సో వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక ఈ మ్యాచ్లో ఓడిపోయినారని మనం అర్థం చేసుకుంటాం. కాకపోతే రోమన్ రైన్స్ మాట ఇచ్చినారు కోడీ రోడ్స్కి, నీ వెనకాల ఉంటానో. అండ్ అట్ ద సేమ్ టైం కోడీ రోడ్స్ కూడా అదే చెప్పినారు, సో నువ్వు నా వెనకాల ఉంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తానన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్పినారు. సో ఇప్పుడు వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ రాకపోవచ్చు మేబీ, అండ్ మేబీ చూపించవచ్చు వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రియల్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఎనిమీస్గా ఉండి ఇప్పుడు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లో కలిసినారు. సో వాళ్ళ మధ్య ఒకేసారి అండర్స్టాండింగ్ అనేది రాదు. సో ఆ డిస్టర్బెన్సెస్ చూపించవచ్చు. దానివల్ల ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారంటే అసలు బాగోదు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ప్రాపర్గా ఫైట్ చేయాలి, అండ్ ఓడిపోయినా గెలిచిన ఒక ప్రాపర్ మ్యాచ్ అయితే ఉండాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఆ విధంగానే చూడడానికి దొరుకుతుంది ఈ మ్యాచ్. కాకపోతే ఈ మ్యాచ్లో మనకి సర్ప్రైజ్ రిటర్న్స్ చూడడానికి దొరకచ్చు, ఎందుకంటే ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో పెట్టినారు కదా. సో ఈ మ్యాచ్ ఒకవేళ మెయిన్ ఈవెంట్ లేకపోతే మేబీ సర్ప్రైజ్ రిటర్న్స్ జరగకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ చాలా టీజర్స్ చేసింది, సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో పెడుతుందని కన్ఫర్మ్ చేసేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో అందుకని ఇప్పుడు సర్ప్రైజ్ రిటర్న్స్ కంపల్సరీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రాకు ఒక టీజ్ అయితే చేసినారు. సో రాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేసినారన్నమాట, నేను జార్జియాకి వస్తున్నానని. అండ్ ఇప్పుడు జార్జియాలోనే మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది. సో మేబీ రాకు రావచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ టీజర్స్ ఇప్పటి నుండి కాదు, సో మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు మ్యాచ్ ఎప్పుడైతే మెయిన్ ఈవెంట్లో జరుగుతుందని కన్ఫర్మ్ అయిపోయిందో అప్పటి నుండి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి, రాకు ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతారని, ఎండింగ్లో వస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు రాక్ కూడా టీజ్ చేసినారు కదా జార్జియాకి వస్తున్నాను అన్నట్టుగా, మేబీ రాక్ కూడా రావచ్చు అన్నమాట బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అండ్ ఇంకొక నేమ్ కూడా వినిపిస్తుంది, అది ఎవరంటే మనకి బ్రాక్ లెస్నర్. సో బ్రాక్ లెస్నర్ కూడా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈరోజు మార్నింగ్ నుండే వస్తున్నాయి అనమాట. అండ్ ఒక ఫోటోని అయితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు నాకు, అండ్ ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ ఫోటో మన బ్రాక్ లెస్నర్ అట్లాంటా జార్జియాలో దిగినారన్నట్టుగా మనకి అంటే నాకు షేర్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక ఫేక్ ఫోటో, అంటే ఫోటో నిజమే కాకపోతే ఇది అక్కడ దిగింది కాదు, సో ఇది ఓల్డ్ ఫోటో. సో ఈ ఫోటోని పట్టుకొని ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ బ్యాడ్ బ్లడ్ జరిగే సిటీలో ఉన్నారని అంటే ఈ విధంగా అంటున్నారన్నమాట. సో ఇది ఫేక్ ఫోటో, అంటే ఫోటో నిజమే, ఇది ఓల్డ్ ఫోటో. సో బ్రాక్ లెస్నర్ అయితే అట్లాంటా జార్జియాలో లేరు ప్రెసిడెంట్ అయితే. అండ్ ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ యాక్టివ్ సూపర్ స్టార్ లిస్ట్లో ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.
సో ఈ రూమర్స్ ముందు నుండే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఫోటో రిలీజ్ కాక ముందు నుండే బ్రాక్ లెస్నర్ మేబీ బ్యాడ్ బ్లడ్‌లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ మేబీ బ్రాక్ లెస్నర్ కూడా వచ్చినా రావచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిమ్మీ ఊసో. సో జిమ్మీ ఊసో రిటర్న్ పైన కూడా బెట్టింగ్ ఓడ్స్ అనేవి వచ్చేసినాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన జిమ్మీ ఊసో ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారంట. కంపల్సరీగా మన జిమ్మీ ఊసో ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేస్తారని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయి. సో మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు జిమ్మీ ఊసో గురించి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు జిమ్మీ ఊసో వస్తే చాలా కిరాక్‌గా ఉంటది. ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చాలా సక్సెస్ అయిపోతది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా చెప్తున్నాయి జిమ్మీ ఊసో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తారని. సో మరి మీరేమంటారు? జిమ్మీ ఊసో వస్తారని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ సర్ప్రైజ్ రిటర్న్స్ అయితే మన రాక్ ఉన్నారు, అండ్ జిమ్మీ ఊసో ఉన్నారు, అండ్ బ్రాక్ లెస్నర్ కూడా ఉన్నారు. అండ్ అదేవిధంగా పాల్ హెమన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేసినాను స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో. అండ్ ఆ వీడియోలో రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ గురించి కూడా చెప్పినాను. మన పాల్ హెమన్ అండ్ రోమన్ రీన్స్‌తో బ్యాక్ స్టేజ్ వీడియో అయితే రిలీజ్ అయిందన్నమాట. అండ్ మీరు స్క్రీన్ మీద చూడండి ఆ వీడియో చూడకపోతే. అండ్ మన రోమన్ రీన్స్ పాల్ హెమన్ కలిసే ఉన్నారు. సో బ్యాక్ స్టేజ్‌లోనైతే కలిసే ఉన్నారు. మేబీ పాల్ హెమన్ కూడా ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మన పాల్ హెమన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సర్ప్రైజ్ రిటర్న్స్ అయితే రాక్, మన జిమ్మీ ఊసో, బ్రాక్ లెస్నర్, పాల్ హెమన్. సో ఈ నలుగురిలో ఎవరో ఒకరు కంపల్సరీగా ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తారని రూమర్స్, అప్డేట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ అంతే కాకుండా జిల్లా ఫాటు కూడా ఒక టీజ్ అయితే చేసినారు. అండ్ ఇప్పుడు మన జిల్లా ఫాటు ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని అయితే మెన్షన్ చేసినారు. అండ్ ఈ స్టోరీలో నేను అట్లాంటాకి వస్తున్నానని మన జిల్లా ఫాటు మెన్షన్ చేసినారు. కాకపోతే మన జిల్లా ఫాటు వచ్చేది అట్లాంటాకి వేరే పని మీద వస్తున్నారు, వేరే మ్యాచ్ కోసం వస్తున్నారని జిల్లా ఫాటు క్లియర్‌గా మెన్షన్ చేసినారు. సో అలానే డబ్ల్యూడబ్ల్యూఈలో రారని అర్థం కాదు. మేబీ రావచ్చు. కాకపోతే మనకి ఎటువంటి కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో చెప్పలేం. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ సీక్రెట్‌గా ఉంచాలని ప్లాన్ చేస్తే జిల్లా ఫాటు కంపల్సరీగా సర్ప్రైజ్‌గా రిటర్న్ చేయొచ్చు, డెబ్యూట్ చేయొచ్చు. అందులో ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. సో ప్రెజెంట్ అయితే అంటే జిల్లా ఫాటు రారనే రూమర్స్ అయితే చెప్తున్నాయి. సో చూద్దాం మరి జిల్లా ఫాటు వస్తారా రారా? సో నాకు తెలిసైతే మేబీ రాక్, జిమ్మీ ఊసో లేదంటే పాల్ హేమన్, సో బ్రాక్ లెస్నర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి సర్ప్రైజ్ రిటర్న్స్ మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అండ్ ఇంకా రూమర్స్ అయితే రావచ్చు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ ఉండండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెన్షన్ చేస్తాను బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతే. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి, లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి.